హలో అండి, వెల్కమ్ టు బృందావన్ విహార్ యూట్యూబ్ ఛానల్. ఆపద మొక్కుల వాడు తిరుమల వెంకన్న నెలవై ఉన్న తిరుమలకు వెళ్లే దారిలో ఉన్న తీర్థాలన్నీ చాలా ప్రాముఖ్యమైనవి. అందులో కపిల తీర్థం ఒకటి. శేషాచలం కొండలను ఆనుకుని ఉన్న కపిల తీర్థంలో 16 తీర్థాలున్నాయని పురాణాలు మనకి చెబుతున్నాయి. తిరుమల గిరులలో పడే వర్షపు నీరు నేరుగా కపిల తీర్థంలోకి జారువాలుతుంది. వర్షాకాల సమయంలో కపిల తీర్థం అందాలు మాటల్లో చెప్పలేం. తిరుమల కపిల తీర్థంపై ప్రత్యేక కథనం ఇవాటి వీడియోలో తెలుసుకుందాం. పూర్వం భగీరథ చక్రవర్తి ప్రయత్నం వల్ల పాతాళలోకం చేరుకున్న పవిత్ర గంగా నది భోగవతి అనే ప్రసిద్ధమైన పేరును సంపాదించుకుంది. ఆ పాతాళలోకంలో భోగవతిగా పేరు పొందిన ఆ గంగా నది ఒడ్డున ఒకప్పుడు కపిలుడు అనే మహర్షి ఆశ్రమాన్ని ఏర్పరచుకుని అందులో ఒక శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించుకుని పూజిస్తూ ఉండేవాడు. కపిలుడు పూజిస్తున్న ఆ మహాశివలింగం వింత వింత కాంతులతో ప్రకాశిస్తూ ఉండడమే కాక ఆ శివలింగం రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. ఇంకా పెరుగుతున్న అద్భుతమైన ఆ శివలింగాన్ని ఇక మీదట పెరగకుండా చేయాలని సంకల్పించిన మహావిష్ణువు గోపాలుడుగా మారి రక్షిస్తుండగా, బ్రహ్మదేవుడు కపిలదేనువుగా మారి ఆ శివలింగం మీద అనంతమైన క్షీరధారలను కురిపించి అభిషేకం చేస్తూ ఇరువురు అనేక విధాల ప్రార్థించారు. పాతాళలోకం నుంచి విపరీతంగా పెరుగుతూ ఉన్న ఆ మహాశివలింగం వెంకటాద్రి పర్వత మూలంలో ఏర్పడిన గుహలో స్వయంభువుగా నిలిచింది. పాతాళలోకం నుంచి భూమిని పెకిలించుకుని వచ్చిన ఆ శివలింగంతో పాటు పక్కనే ఉన్న భోగవతి గంగ కూడా పెళ్ళుబిక్కింది. స్వయంభూగా ఆవిర్భవించిన ఆ పాతాళ శివలింగాన్ని అక్కడే ఉద్భవించిన భోగవతి తీర్థ జలాలతో దేవతలందరూ అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు. ఈ శివలింగాన్ని మొదట్లో పాతాళంలో కపిల మహర్షి పూజించినందువల్లే ఈ శివుడికి కపిలేశ్వరుడు అని, కపిలేశ్వర మహాశివలింగం అనే పేర్లు ప్రసిద్ధి చెందాయి. అలాగే ఈ కపిలేశ్వరుని సన్నిధిలో పెళ్ళుబిక్కిన భోగవతి గంగ కపిల తీర్థం అనే పేరుతో పరమ పావన తీర్థరాజ్యంగా ప్రసిద్ధికెక్కి తనలో స్నానం చేసిన వారి పాపాలను పోగొడుతుంది. ఆ కపిల తీర్థంలో వెలిసిన శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారు భక్తుల పాలిట ఆర్ధరక్షకుడై సమస్త దోషాలను పరిహారం చేస్తూ సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తున్నాడు. ఆ మహాశివలింగం మూలంలో రజతవర్షం కలిగి తెల్లగాను, మధ్య భాగంలో సువర్ణ కాంతులతో బంగారు వలె పసుపు రంగులోనూ, అగ్రభాగాన తామ్రం వలె ఎర్రని రంగుతోనూ ప్రకాశిస్తూ ఉంటుంది. కృతయుగంలో ఈ శివలింగాన్ని కపిల మహర్షి పూజించినందువల్లే మహాకపిల శివలింగంగా పిలువబడింది. త్రేతాయుగంలో ఈ లింగం అగ్నిదేవునిచే ఆరాధింపబడి ఆగ్నేయలింగం అనే పేరు పొందింది. అలాగే ఆద్యంతాలు లేని ఈ మహాలింగాన్ని ద్వాపర యుగంలో సుదర్శన చక్ర భగవానుడు పూజించాడు. కలియుగంలో ఈ శివలింగాన్ని కపిలదేనువు తన క్షీరధారలచే అభిషేకించింది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న తీర్థం ఈ కపిల తీర్థం. ఇలాంటి కపిల తీర్థంలో నమ్మశక్యంగాని 16 తీర్థాలున్నాయని పురాణాలు మనకి చెబుతున్నాయి. చక్రతీర్థం, విశ్వక్సేన తీర్థం, పంచాయుధ తీర్థాలు, అణల తీర్థం, బ్రహ్మతీర్థం, సప్తర్షి తీర్థం, పాండవ తీర్థాలున్నాయి. ఒక్కో తీర్థానికి ఒక్కో ప్రత్యేకత కలిగి ఉంది. చక్రతీర్థం కపిల తీర్థం పైభాగాన ఉంది. శక్రుడు అనగా ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అయిన అహల్యతో సంగమించిన దోషాన్ని ఈ తీర్థంలో స్నానం చేసి పోగొట్టుకున్నాడు. అందువల్లే ఈ తీర్థానికి శక్రతీర్థం అనే పేరు వచ్చింది. విశ్వక్సేన తీర్థం. ఈ తీర్థం పక్కనే వరుణదేవుడి పుత్రుడైన విశ్వక్సేనుడు తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై శంఖ చక్రాయుధాలను అనుగ్రహించి విశ్వక్సేనుణ్ణి తన సేనాధిపతిగా నియమించుకున్నాడు. అందువల్లే దీన్ని విశ్వక్సేన తీర్థం అని అంటారు. పంచాయుధ తీర్థాలు. విశ్వక్సేన పైభాగంలో వెంకటాచల పర్వత సానువుల్లో ఉన్నాయి. శ్రీనివాసుని పంచాయుధాలైన శంఖం, చక్రం, గద, ఖడ్గం, ధనుస్సు వేర్వేరు స్థలాలలో శ్రీ మహావిష్ణువును గురించి తపస్సు చేశాయట. శ్రీహరి ప్రత్యక్షమై వాటిని అనుగ్రహించిన దివ్య స్థలాలే ఈ పంచాయుధ తీర్థాలు. అవే చక్రతీర్థం, శంఖతీర్థం, గదాతీర్థం, నందకతీర్థం,
ధనుష్ తీర్థాలు. ఈ పంచాయుధ తీర్థాల్లో స్నానం చేసిన వారికి పాపాలు, శత్రుభయం తొలగుతాయని శ్రీనివాసుడే వరమిచ్చాడు. అనల తీర్థం. పూర్వం అగ్నిదేవుడు ఈ తీర్థంలోనే స్నానమాడి తనకు వచ్చిన కడుపు నొప్పిని పోగొట్టుకున్నాడు. అందువల్లే ఇది అనల తీర్థం అని, అగ్ని తీర్థం అని ప్రసిద్ధి చెందింది. ఇది పంచాయుధ తీర్థాలకు పైభాగంలో ఉంటుంది. బ్రహ్మతీర్థం. అగ్నితీర్థం పైన బ్రహ్మతీర్థం ఉంటుంది. ఈ ప్రాంతంలో బ్రహ్మదేవుడు శ్రీహరిని గురించి తపస్సు చేసి సృష్టి కార్యక్రమం సులువుగా కొనసాగాలనే వరాన్ని పొందాడట. ఇక్కడ బ్రహ్మహత్యాది దోషాలు తొలగిపోతాయని ప్రసిద్ధి. సప్తర్షి తీర్థాలు. బ్రహ్మతీర్థానికి పైభాగాన సప్త ఋషులు వెలయింపచేసిన 7 పుణ్యతీర్థాలున్నాయి. ఇవి అత్యంత మహిమ కలిగిన తీర్థాలుగా పేరు పొందాయి. ఇవన్నీ కలిసి ఉన్న కపిల తీర్థంలో పుణ్యస్నానమాచరిస్తే ప్రపంచంలోని తీర్థాలన్నిటిలోనూ స్నానం చేసిన దానితో సమానమని పురాణాలు మనకి చెప్తున్నాయి. అందుకే తిరుమలకు వచ్చే భక్తులందరూ ముందుగా తిరుపతిలోని కపిల తీర్థంలో స్నానాలు చేసి తడిబట్టలతో కపిలేశ్వరుడిని కొలుస్తారు. శ్రీవారు కొలువై ఉన్న గిరుల నుంచి జాలువారే నీరు మొత్తం కపిల తీర్థంలోకి వస్తుందంట. అలా 16 తీర్థాల నీటితో పాటు తిరుమల గిరుల నుంచి వస్తున్న నీటితో స్నానమాచరిస్తే ఆ పుణ్యం జన్మజన్మలా ఉంటుందని స్వయంగా శ్రీనివాసుడే చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. అయితే మరోసారి మీరు కపిల తీర్థం వెళ్ళినప్పుడు పుణ్యస్నానాలు చేసి కపిలేశ్వరుడిని దర్శించండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికర విషయాల కోసం బృందావన్ విహార్ యూట్యూబ్ ఛానల్లో ఫాలో అవ్వండి.